ఎకనామిక్స్ ఎలా వచ్చినా పర్లేదు. Block is going on for the IIT block. Then to bring the talents, not only we are not giving only importance for such studies, to bring all-round development, cultural activities, karate, classical dance, everything. బాగా ఇష్టం. ఇక్కడ ఫాదర్ థామస్ గారు నాయకత్వంలో ఇక్కడ చేసే మీ టీమ్ యాక్టివిటీస్ ఎక్స్ట్రాడినరీ. ఇంకో కొత్త విషయం ఏంటంటే ఇక్కడ నేను చూశాను, హిందీ బాగా అడాప్ట్ చేస్తున్నట్టున్నారు. ఇట్ ఈజ్ ఫైన్. అంటే చాలామంది ఏంటంటే హిందీ ఈజ్ అవర్ నేషనల్ లాంగ్వేజ్, అయితే గుజరాతీ హిందీ అడాప్ట్ చేసుకుంటాడు, మరాఠీ హిందీ అడాప్ట్ చేసుకుంటాడు, అసామీస్ కూడా హిందీ అడాప్ట్ చేసుకుంటారు. వై డోంట్ వి? అంటే నార్త్ కానీ, నార్త్ ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ ప్రతి చోట, ఈవెన్ బెంగాలీ ఆల్సో అడాప్ట్ హిందీ. మనం కూడా హిందీ అడాప్ట్ చేసుకో అంటే దీనికోసం మళ్ళీ ఒక ఉద్యమం జరుగుతూ ఉంటుంది, అవాయిడ్ హిందీ అని. దిస్ ఈజ్ నాట్ లైక్ దాట్. ఇప్పుడు మీరు అందరూ అన్ని భాషలు నేర్చుకోవాలి, మాతృభాషను వదిలిపెట్టుకోవాలి. దట్ ఈస్ ద సిస్టమ్. అంతేగాని ఇతర భాష మాట్లాడితే మన భాష చనిపోయిపోతుంది అనుకుంటాం, ఏదో మిత్రులు. అలాగే మీరందరూ కూడా చేస్తున్న ఈ అంటే కల్చరల్ యాక్టివిటీస్కి మంచి టైం ఇస్తున్నట్టున్నారు. పిల్లలు కూడా చాలా ఎంకరేజింగ్గా చేస్తున్నారు. ఐ కంగ్రాచులేట్ ఆల్ యూ. మంచి విద్యాలయం స్థాపించడం కానీ, దాన్ని ఈ 30 సంవత్సరాలు రన్ చేయడం కానీ చాలా అంటే మామూలు విషయం కాదు. ఈవేళ చదువైనా మీరు తీసుకునే ఫీజెస్తో పోలిస్తే మీరు ఇచ్చే అవుట్పుట్ మోర్ దాన్ ఎక్స్ట్రాడినరీ. సో ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ నడుపుతూ, ఇన్ని సంవత్సరాలకి సక్సెస్ఫుల్గా నడుపుతూ ఈ విద్యాలయాన్ని ఎంతవరకు తీసుకొచ్చారంటే అది మామూలు విషయం కాదు. దానికి ఎంతోమంది ఎఫర్ట్ ఉండాలి, మేనేజ్మెంట్ సైడ్ నుంచి కానీ, స్టాఫ్ వైపు నుంచి కానీ. ఈ ఎఫర్ట్ ఇలాగే కంటిన్యూ అవుతూ ఎదగడానికి ఇప్పటికే మీ వల్ల ఒక పేరు ఉంది. ఆ పేరుని ఇంకా పెంచాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.